బ్రాహ్మణులపై పాట వివాదంలో చిక్కుంది. జీడి సారయ్య, పల్లవోడు రమణ ఈ పాట పాడారు. ఆ పాట తమను కించపరిచే విధంగా ఉందంటూ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత నాస్తిక సమాజాన్ని నిర్వహిస్తున్నారు జీడి సారయ్య. పాటలో బ్రాహ్మణులపై తీవ్ర పదాలు ఉపయోగించారు. జంధ్యం ఎందుకు వదలవు, అంగీ ఎందుకు వేసుకోవు, బాగా బలిసి చొక్కా వేసుకోవడం లేదంటూ కామెంట్ చేశాడు. బాపనోళ్ళు పందికొక్కుల్లా మారారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పాటలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా పాట ఉందంటూ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటను డిలీట్ చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఆ పాట వివాదాస్పదమవుతుంది. అయితే గతంలో పాడిన పాట ఇప్పుడు వైరల్గా మారుతోంది. దీనిపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు కూడా చేశాయి. ఇంతకీ ఆ పాట ఏంటి, జీడి సారయ్య అలాగే రమణ పాడిన ఆ పాట ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణులు అంగి దొడుక్కోడు, మరి మాకేమో లేక దొడుక్కోము, వాడు బలిసి దొడుక్కోడు. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, అయ్య ఓ పపనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో. పచ్చి కొబ్బరి పాలు తాగి నిగ నిగలాడుతుంటే మనంత కడుపుతోటి బరి బస్తల బయటికొస్తావు, బరి బస్తల బయటికొస్తావు, బరి బస్తల బయటికొస్తావు. ఊరంతా నొరు నిండా అయగారని మొక్కుతుంటే ఆశీర్వాదం కొడకని ఆడిస్తావు తలగాని, ఆడిస్తావు తలగాని, ఆడిస్తావు తలగాని. తులెత్తి నమస్తంటే ఓప పనయ్యో, తాత ముల్ల ఎంబోతది ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. తెల్లార తెల్ల కల్ల సన్నీళ్ళతో స్నానమాడి పొడి పట్టడు విండుకొని మడిగట్టుగా గుడికి పోయి, మడిగట్టుగా గుడికి పోయి, మడిగట్టుగా గుడికి పోయి అర్చన శ్లోకాలు చదివి హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి అలసిపోయినట్టు నీవు. అరే ఎవరైనా తట్టబార పడితే అలసిపోతాడు, వీడు ఆరతిత్తనే అలసిపోతున్నాడు. అలసిపోయినట్టు నీవు ఓప పనయ్యో, నీ అపాస పాలెందుకయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అలా ఇంటితనం మంచిదని ఈడు జోడు వరుస కలిసి పెళ్లి కాయము చేయక పేరు బలం వడగ వస్తే, పేరు బలం వడగ వస్తే, పేరు బలం వడగ వస్తే. పిల్లేమో పావంటివి పిలగాడు కప్పంటివి ఇనప పాదముంది అత్త ఇంటికి అపశకనమంటివి, ఇంటికి అపశకనమంటివి, ఇంటికి అపశకనమంటివి. శుభమని లగ్నం అడుగొస్తే ఓప పనయ్యో, నువ్వు అశుభంగా విఘ్నం చేస్తేవి ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. చప్పడి పప్పన్నం అంటే చప్పున భోంచేస్తావాట, పొద్దున్న పలహారం పులిహోరత చేస్తావట, పులిహోరత చేస్తావట, పులిహోరత చేస్తావట. దద్దోజనం అంటే ప్రతి ముద్ద అమృతమే నాట, ముద్ద అమృతమే నాట, ముద్ద అమృతమే నాట. అవు నెయ్యి లడ్డూలంటే ఓప పనయ్యో, సాగు పాడలున్న లేంట ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. నవగ్రహాల పూజ కొరకు నవధాన్యం తెమ్మంటూ శనేశ్వరుడు స్నానమాడ నూనెగార బొయ్యంటావు, నూనెగార బొయ్యంటావు, నూనెగార బొయ్యంటావు. అంజనేయుల స్వామిని ఆడోళ్ళు ముట్టద్దంటావు, ఆడోళ్ళు ముట్టద్దంటావు, ఆడోళ్ళు ముట్టద్దంటావు. మీ కింది పందికొక్కులా ఓప పనయ్యో, నువ్వు దోసుకు తినుడే గదరా ఓప పనయ్యో. రైట్. జీడి సారయ్య భారత నాస్తిక సంఘాన్ అనే ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. అయితే బ్రాహ్మణులపై ఆయన పాడిన పాట ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. బ్రాహ్మణులు జంధ్యం సంబంధించి అలాగే బ్రాహ్మణులు అంగీ వేసుకోరని, బలిసి చొక్కా వేసుకోరంటూ ఆయన పాడిన పాట
వివాదాస్పదమవుతుంది. పూర్తిగా బ్రాహ్మణులపై అభ్యంతరకర లేదా అసభ్యకరమైనటువంటి పదాలు లేదా బ్రాహ్మణులపైకి ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా పాడిన పాట అంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా వివాదం చోటు చేసుకుంది. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు నాయకులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రన్న ఆయన చనిపోయారు. వారి సంస్మరణ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది. అయితే అందులో జీడి సారాయ్ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది. ఇంత ఘోరంగా ఈ విధంగా చాలా కరెక్ట్ కాదు. అతను పాట పాడటమే కాకుండా మరొక గాయకుడు వల్లవోలు రమణ అనే అతను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. ఇది అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పాట పాడటం అనేది కరెక్ట్ కాదు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తున్నాం ఈరోజు. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరండలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు. అలాంటి బ్రాహ్మణత్వాన్ని కించపరిచి మాట్లాడటం, పాటలు పాడటం, అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా వెనకాడం ఈ విషయంలో. ఒక బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా జీడి సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడాడండి. ఎవరిచ్చారండి ఆ హక్కు? ప్రజాస్వామ్య దేశం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం, పాటలు పాడటం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరండాలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. అయితే బ్రాహ్మణులపైకి ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పాటను వెంటనే డిలీట్ చేయాలంటూ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా బ్రాహ్మణులపై అసభ్యకరమైన అలాగే అభ్యంతరకరమైన భాషను ఉపయోగించి ఆ పాటను పాడడం ద్వారా ఇప్పుడు ఆ పాటను సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల బ్రాహ్మణ సంఘాలైతే ఆగ్రహాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమపై అనుచితంగా మాట్లాడమేంటి, తమపై పాటలు పాడమేంటంటూ ఆవేదనను, అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. రైట్, మనతో పాటు బ్రాహ్మణ సంఘం నేత వెలగలేటి గంగాధర్ జాయిన్ అవుతున్నారు. గంగాధర్ గారు, ఈ నాస్తిక సంఘం నిర్వహిస్తున్నటువంటి జీడి సారయ్య అలాగే పల్లవోలు రమణ అనే ఇద్దరు కూడా బ్రాహ్మణులకు సంబంధించి కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉపయోగించారు, పాట పాడారంటూ మీ అభ్యంతరంగా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఏంటి అంటే వీళ్ళు జంధ్యం ఎందుకు వదలవు, అంగి ఎందుకు వేసుకో, బాగా బలిసి చొక్కా వేసుకోవడం లేదంటూ ఆ పాటలో పాడిన చరణాలు కొన్ని చూసాం. అలాగే బాగా బాపనోళ్ళు, పందికొక్కులు, బలిసినోళ్ళు అంటూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈ అభ్యంతరాలన్నీ మీరు అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? అసలు ఈ జీడి సారయ్య కానీ ఈ రమణ కానీ ఈ పాటలు పాడి రాసి పాడిన వీళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీ డిమాండ్ ఏంటి అసలు? అంటే మీరు ప్రధానంగా ఇది మీ డిమాండ్గా మేము చెప్తున్నాం, మేము అంటే మీ ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రధానంగా ఎలాంటి చర్యలు కోరుతున్నారు మీరు? నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు కించపరిచే విధంగా ఈ విధంగా ఒక సంస్మరణ సభలో ఈ విధంగా పాటలు పాడి కించపరిచే విధంగా జీడి సారయ్య గాయకుడు, వీళ్ళంతా జననాట్య మండలికి సంబంధించిన వారు, వీళ్ళు అట్లా కించపరిచే విధంగా బ్రాహ్మణులు కించపరిచే సమాజంలో ఈ విధంగా పాడటం అని బ్రాహ్మణులు అత్యంత హేయంగా పాడారండి. ఆ పాటలు మొత్తం బ్రాహ్మణులకు సంబంధించిన హావభావాలు, వేషధారణ అన్నింటి మీద అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీని సందర్భం ఇది జరిగిందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున యాజ్ ఎ డైరెక్టర్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కంప్లైంట్లు రేజ్ చేసామండి. అన్ని పోలీస్ స్టేషన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈ పాటని యూట్యూబ్లో కూడా పెట్టారు. యూట్యూబ్లో కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చామండి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు అనే సమాజానికి నలుగురికి ఉపయోగపడేవాడు, అందరినీ మంచి కోరుకునేవాడు. అంతేగాని ఈ విధంగా బ్రాహ్మణుల గురించి అసలు ఎంత జుగుప్సాకరంగా, ఎంత హేయంగా ఉన్నది. ఒక కులాన్ని, మతాన్ని అట్లా విధంగా కించపరిచి, ఒక బ్రాహ్మణ కులత్వనే కాదు ఏ కులాన్ని కూడా కించపరిచే హక్కు ఎక్కడుందండి, ఎవరికి ఉందండి?
అదేవిధంగా యూట్యూబ్లో ఇమీడియట్గా తొలగించాలి. జంధ్యం యజ్ఞోపవీతం అంటే పరమ పవిత్రంగా భావించే బ్రాహ్మణ జాతి అండి మాది. యజ్ఞోపవీతం మేమే కాదు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, చాతుర్వర్ణాల వారు కూడా గాయత్రీదేవిగా గాయత్రి మాతగా కొలుస్తారు. అలాంటి యజ్ఞోపవీతాన్ని కించపరిచే విధంగా పాట పాడటం ఇవంతా చాలా హేయమైన చర్య. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకోవాలండి, తీసుకోవాలని కోరుతున్నాం. గంగాధర్ గారు, అంటే ప్రధానంగా మీకున్న అభ్యంతరాలు ఏంటి? అంటే ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఈ పాట పాడారంటున్నారు. అంటే ఎందుకు వీళ్ళకి అంత కోపం అసలు? మీరంటే ఎందుకు ఇలాంటి పాటలు పాడాల్సి వచ్చిందంటే మీరేమనుకుంటున్నారు అసలు? అది యాక్చువల్గా ఎందుకు కోపం ఏదంటే వాళ్ళకి ద్వేషం మొదటి నుంచి ఏ విధంగా పెట్టుకున్నారో ద్వేషం అనేది అర్థం కాలేదు. సహజంగా భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని గౌరవించుకుంటాం మనం. ఎవరి కులం వారి గొప్పది, ఎవరి కులం వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. కానీ వీరికి ఎందుకు ప్రత్యేకంగా బ్రాహ్మణ కులం మీదే ఈ విధంగా ద్వేషంగా ఈ విధంగా పాట పాడటం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నమాట ఇది. ఎందుకంటే ఎవరైనా భారత రాజ్యాంగం మనకేంటంటే నచ్చిన మతాన్ని, కులాన్ని, నచ్చిన వృత్తిని ఎంచుకుని హక్కు ఇచ్చింది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంది. అట్లాంటి దాంట్లో ఒక కులాన్ని ఎంచుకొని ఈ విధంగా కించపరిచే విధంగా పాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందుకనే దానివల్ల వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీరు ఇది పెట్టుకుని బ్రాహ్మణ కులాన్ని ఈ విధంగా మాట్లాడారనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. అలాగే వీళ్ళు నాస్తిక సమాజం అంటూ ఒక ఆర్గనైజేషన్ కూడా ఉందంటూ తెలుస్తుంది, భారత నాస్తిక సమాజం అని. అంటే తరచూ ఇలా అంటే బ్రాహ్మణ కులంపై పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ రకంగా అవమానకరంగా, అభ్యంతరకరంగా ఈ వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారా? లేదా ఓవరాల్గా అంటే గతంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా, మీ దృష్టికి వచ్చాయా? ఇప్పుడు తాజాగా ఇలాంటి జరుగుతున్నా సొసైటీలో ఏం జరుగుతుంది? అంటే ప్రత్యేకంగా ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఇదివరకున్న ఇది లేదండి. ఇప్పుడు చాలా మంది ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని అందరూ గౌరవిస్తున్నారండి. ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలే కదా, ఎవరి భారతదేశంలో ప్రతి కులాన్ని ప్రతి వాళ్ళు గౌరవిస్తారు. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి కులం వాళ్ళకి గొప్పది. వీళ్ళు ఎందుకు హేయభావం, బ్రాహ్మణ కులం మీద ఎందుకు అంత హేయభావం? ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి? భారతీయ నాస్తిక సమాజం, జననాట్య మండలి ప్రముఖ గాయకులు అన్నారు. వాళ్ళు సమాజానికి, వాళ్ళు గాయకులు అయితే అవ్వచ్చు, మంచి గాయకులు అవ్వచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడే పాటలు పాడి సమాజానికి ఉపయోగపడే చేయాలి. కానీ ఈ విధంగా ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదండి. ఇక్కడ కేవలం మీ అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి కించపరచడం కాదు, బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా కూడా ఉందనుకుంటున్నారా? మీ అభ్యంతరం ఏంటి? 100%. అంటే అదేనండి యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం. దీంట్లో క్లియర్గా వాళ్ళు పాడిన పాటలు 5 నిమిషాలు దాదాపు ఈ పాటలో అచ్చంగా బ్రాహ్మణ కులాన్ని ఆ విధంగా అంత విద్వేషంగా ఎంత మనసులో విద్వేషం పెట్టుకొని పాడారా ఏంటి అనేది అనిపిస్తుంది. అది అట్లా ఏ కులాన్ని కూడా కించపరచకూడదనే మేము కోరేది. అదేవిధంగా వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా ఈ బ్రాహ్మణ కులాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా పాడారనేది మేము అందుకనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లు ఇచ్చామండి ఆల్రెడీ. ఈ వీడియో ఎప్పటి దశలు అంటే మీరు ఏమైనా దీనికి సంబంధించి ఆరా తీసారా? ఇది పాత వీడియోనా, కొత్త వీడియోనా? అసలు ఇది ఎప్పటి నుంచి వైరల్ అవుతుంది? మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? అదే ఇటీవల కాలంలో మరి సంస్మరణ సభలో ఇక్కడ వరంగల్లో జరిగిందని చెప్పి తెలిసిందండి. ఇది ఇంకా పూర్తి వివరాలు కూడా రాబడుతున్నామండి దాని మీద. ఇది ఎక్కడ ఏంటి, ఎప్పుడు జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు రాబడుతున్నామండి. రైట్. ఇప్పుడు పోలీసులకు మీరు ఎలాంటి ఫిర్యాదు చేశారు? అంటే మీ అభ్యంతరాలు చెప్తూ ఎలాంటి అభ్యంతరాలు ఆ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు? ఎట్లాంటి చర్యలకు మీరు డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళ మీద ఏంటంటే ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు ఈ పాటలు. అవి డిలీట్ చేశారు ఇమీడియట్గా. వాళ్ళు కులాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏవైతే వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏవైతే సెక్షన్లు ఉంటాయో అవన్నీ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరామండి మేము. ఇక్కడ కొన్ని మాటలు మిమ్మల్ని అడగదలుచుకున్నాను గంగాధర్ గారు. జంధ్యం ఎందుకు వదలవు, అంగీ ఎందుకు వేసుకోవు, బాగా బలిసి చొక్కా వేసుకోవడం లేదంటూ ఆ పాటలో కొన్ని వచ్చాయి. అంటే ఈయన ఈ పాడిన పాటలో అంటే నిజంగా చాలా అభ్యంతరకరంగానే ఉన్నాయి. భాష కూడా సరిగా లేదు, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ దీనికి అంటే కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారము కొన్ని ఆచార వ్యవహారాలు కొందరు పాటిస్తుంటారు. కానీ దీన్ని ఎందుకు విమర్శగా తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ పదాలు చొప్పించి పాడినందుకు దీనికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? సార్ వీళ్ళు ముందు ఇట్లాంటి పద్ధతులు మార్చుకోవాలండి. తెలియకనా లేదా? యా ప్లీజ్. ఏండి ఆ జంధ్యం యొక్క ప్రాముఖ్యత విలువ తెలియక ఇలా మాట్లాడారా లేదా చొక్కా వేసుకు? ఇప్పుడు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు పౌరోహిత్యం చేసేవాళ్ళు అందరూ ఉంటారు. ఒక జంధ్యం అంటే పరమ పవిత్రంగా భావిస్తామండి. యజ్ఞోపవీతం అనేది
అలాంటి యజ్ఞోపవీతాన్ని అదేవిధంగా అంగి అంటాడు, చొక్కా వేసుకుంటే ఇప్పుడు పౌరోహిత్యంలో పూజలు చేసేటప్పుడు ఆ చొక్కా తీసి పూజలు చేసే కార్యక్రమాలు చేపడతాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేశాడు, ఎంతో గౌరవం, సమాజంలో చాలా గౌరవం ఉంది. అట్లాంటి గౌరవాన్ని వీళ్ళు ఈ విధంగా కించపరిచే విధంగా ఈ రోజు వాళ్ళు యావత్ బ్రాహ్మణ జాతిని అవమానించినట్టే పాడండి. ఈ విషయం యావత్ బ్రాహ్మణ జాతిని అవమానించారండి. కేవలం కావాలనే ఒక ఇదితో ఏ ఇది పెట్టుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో బ్రాహ్మణ కులాన్ని ఈ విధంగా కించపరుస్తూ పాడటం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం అండి. అంటే ఇక్కడ అంటే సరే, చొక్కా వేసుకోవడం బ్రాహ్మణ పౌరోహిత్యం చేసేటప్పుడు అది మీ ఆచారంలో భాగం. అంటే డెఫినెట్గా ఇక్కడ మీ ఆచార వ్యవహారాలని కించపరిచినట్టుగానే మీరు భావిస్తున్నారు. అలాగే ఇంకో మాట అన్నారు, పందికొక్కులా మారారంటే విమర్శిస్తున్నారు. అంటే ఎందుకు ఇంత తీవ్రంగా, ఇంత కోపంగా, ఇంత ఒక రకమైనటువంటి ద్వేషభావంతో వీళ్ళు ఇలాంటి పాటలు పాడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేయాల్సి వస్తుంది? అండ్ మీ వైపు నుంచి ఏం సమాధానం చెప్తారు? మీకు అంటే ఇంత ఒక అభ్యంతరకరమైన భాషలాగానే మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో మీరేమంటారు దీని గురించి? సార్ ఒకటేనండి, వీళ్ళు ఇంత అభ్యంతరకరంగా ఈ విధంగా పందికొక్కులని అట్లా ఇట్లా అని అంత విధంగా హేయంగా ఆ విధంగా పాట పాడటం అనేది మేము చివరం ఖండిస్తున్నాము. అదేవిధంగా వీళ్ళ మీద అసలు పూర్తి స్థాయిలో గట్టిగా చర్యలు తీసుకోవాలని మాత్రం మేము కోరుతున్నాం అండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పాటలు ఎవరు ఏ కులం అయినా సరే, ఏ కులం మీద కూడా ఇట్లా కించపరుస్తూ ఎవరైనా కానీ మాట్లాడకూడదు, పాటలు పాడకూడదు. సమాజానికి ఉపయోగపడే చేయండి, అంతేగాని ఒక కులాన్ని కించపరిచయం చేయకూడదని మేము గట్టిగా దీన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద తగు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన ఉందండి ఇప్పుడు? అంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పటికే ఇట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఇది కొత్త ఏం కాదనుకుంటా, బహుశా చాలా వరకు ఉండుంటాయి. బట్ వీటన్నిటి కూడా ఇప్పుడు మీరు సరే మీ దృష్టికి వచ్చిన వాటి మీద మీరు ఫిర్యాదు చేశారు, వీటి మీద పోలీసులు ఏం చెప్తున్నారు? వాటిని ఏమైనా ఆ వీడియోలని డిలీట్ చేయించే అవకాశం ఉందా? మీరు డిమాండ్ చేసినట్టుగా అదంతా కూడా నెరవేరే ఛాన్స్ ఉందా? మీ డిమాండ్లన్నీ కూడా తప్పకుండా అండి. మేము అది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి, చేసేదాకా మేము పోరాడతాము. రాష్ట్ర మా కార్పొరేషన్ తరఫున కూడా మా చైర్మన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. ఇక్కడ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అందరికీ కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కంపల్సరీగా కంప్లైంట్ చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇలా కులాన్ని ఈ విధంగా, బ్రాహ్మణ కులాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదండి. అదే ఇంకోటి ఏంటంటే, బ్రాహ్మణ కులం ఏ కులం కూడా ఎవరి కులం వాళ్ళ గొప్పది కాబట్టి అసలు ఎవరు ఏ కులాన్ని కించపరిచే హక్కు ఎవరు ఇవ్వలేదండి. థ్యాంక్ యూ గంగాధర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది బ్రాహ్మణ సంఘం నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ మనతో మాట్లాడిన మాటలు ఇవి. సో బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ ఇక్కడ నాస్తిక సమాజం నేత ఇక్కడ జీడి సారయ్య పాడిన పాట అభ్యంతరకరంగా ఉంది, తమకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆమోదయోగ్యం కాదు, తమను కించపరుస్తున్నారంటూ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు. రైట్, అసలు ఏం జరిగింది? ఈ పాటను ఎందుకు మరి వాళ్ళు క్రియేట్ చేయాల్సి వచ్చింది? నాస్తిక సమాజం బాధ్యుడు సారయ్య మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సారయ్య గారు ఏంటి అంటే, మీరు ఈ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి పాడిన పాట చాలా వివాదాస్పదమవుతుంది, చాలా వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని అభ్యంతరకర మాటలు, పదాలు దాంట్లో పాటలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకు మరి అంత కోపం, కక్ష, పగ మీకు ఎందుకు ఆ బ్రాహ్మణుల మీద? ఫస్ట్ అందరికి నమస్తే అండి. నమస్తే అండి. ఆ పాట పాడింది మాత్రం వాస్తవమే. వాస్తవానికి మేము మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాము. ఓకే, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉంటాము, ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో వాస్తవానికి మూఢనమ్మకాలకు మూఢమైంది మతం. ఈరోజు ఆచరిస్తున్న సాంప్రదాయాలు కావచ్చు, లేదా సాంఘిక దురాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మతం నుంచి వచ్చినాయి, మతం నుంచి క్రియేట్ చేయబడ్డాయి. ఇది బ్రాహ్మణిజం తమ ఆధిపత్యం కోసం, తన లాభం కోసం, సామాజిక గౌరవం కోసం ఇవన్నీ ప్రజలపై రుద్ది తమ పబ్బం గడుపుకుంటున్నారు. మేము చెప్పింది మేము పాడినటువంటి పాట కూడా వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళు మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని ఎట్లా మోసాలు చేస్తున్నారు, ఎట్లా సామాజిక గౌరవాన్ని పొందుతున్నారనే విషయాన్ని వాళ్ళు చేసిందే చెప్పామే తప్ప మేము కొత్తగా వాళ్ళ మీద కల్పించి
వాళ్ళని ప్రత్యేకంగా అవగాహపరిచింది మాత్రం ఏది సరే, మీరేదో అవేర్నెస్ కోసం చేశామంటున్నారు సరే, బట్ ఇక్కడ జంధ్యం ఎందుకు వదలవు, అంగీ ఎందుకు వేసుకోవు, బాగా బలిసి చొక్కా వేసుకోరా, ఇలాంటివి చాలా అభ్యంతరకరంగా అనిపించట్లేదా మీకు? వాళ్ళని కించపరిచే విధంగా లేవా? మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నాను, అందరూ చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద, ఇప్పటికి కూడా సిటీలో చొక్కా లేకుండా మరి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా బ్రాహ్మణులు జంజరాలు వేసుకొని. ఏమి ఒక ఆధునిక సమాజంలో ఉన్నాము, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజలకు భిన్నంగా బతకాలని, ప్రజలకు వాళ్ళతో వేర్చే ప్రజలకు భిన్నంగా ఉండే తత్వం ఎందుకని అడుగుతున్నాను. అంటే అక్కడ మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఎక్కడైతే పూజలు పునస్కారాలు నిర్వహిస్తున్నారో అక్కడ పోయి వేసుకోవచ్చు కదా, అక్కడ పోయి తీసేసుకోవచ్చు కదా చొక్కాలు. నీకు రోడ్ల మీదనే చేస్తున్నావు ఎందుకు వచ్చేదంతా మాకు కనపడతలేదా? మేము చూ రైట్ ఏదో మాకు మీరు తేడా ఏముంది? ఎందుకు తేడాలు చూపిస్తున్నారు? మనుషులంతా ఒకటే కదా, మనుషులంతా ఒకటే అనుకున్నప్పుడు ఒకే గౌరవం ఒకే విలువ ఉండాలి కదా. ఒకటి అంటరాని వాడిని చేశాడు, ఒకటి అగ్రభాగాన నిలబెట్టాడు. నేటికి కుల వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం సృష్టించినవి కావా? అంటే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు చొక్కా విప్పడానికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే కనుక అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలని ఎందుకు ఎత్తి చూపుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏపీలో ఫిర్యాదు చేసిన గంగాధర్తో మాట్లాడినప్పుడు మా వ్యవహారాలని ఆచారాలను ఎందుకు కించపరుస్తున్నారు, సహనం ఉండాలి కదా, ఇంకో కమ్యూనిటీ మీద ఆ సహనం ప్రదర్శించకుండా ఇలా అభ్యంతరకరంగా చెప్పడం ఏంటంటూ వాళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు. సో అంటే నిజంగా ఒక మూఢనమ్మకాలని, అశాస్త్రీయ భావాలని ప్రజల్లో ప్రచారం చేస్తూ ఇప్పటికీ కూడా ఎలాంటి శ్రమ చేయకుండా, ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకుండా బతుకుతున్నది బ్రాహ్మణులు. నేను చెప్పిన మాటే కాదు, వేమన 16-17 శతాబ్ద కాలంలో విప్రులిల్ల చేరి వెర్రి కూతలు కూసి సత్యపుత్రులు కూర్చ సమ్మతమున ముని ముహూర్తం ఉంచ ముండెట్ల మోసరా విశ్వదాభిరామ వినరవేమన్నాడు వేమన. నేను చెప్పింది కాదు, 16-17 శతాబ్దంలోనే వేమన చెప్పినటువంటి మాట అది. కాబట్టి మూఢనమ్మకాలు కేంద్ర బిందువుగా ఉన్న మతాలని, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మత బోధకుల్ని ఖచ్చితంగానే విమర్శిస్తాం. ఆ రైట్ మాకుంది. సరే, మీకు ఆ రైట్ ఉండొచ్చు, మీరు అవేర్నెస్ చేయడంలో తప్పు లేదు, చేసుకోవచ్చు, ఆ రైట్ మీకు ఉండొచ్చు. కానీ ఇతరులను కించపరిచే రైట్ మీకు ఎక్కడిది అనేది వాళ్ళ ప్రశ్న. నేను ఎవరిని కించపరచలేదండి, వాళ్ళు చేస్తున్న విధానాన్ని చెప్పాను నేను అంతే. అది వాళ్ళ ఆచారం అండి, అది వాళ్ళ ఆచారంగా చెప్తున్నారు వాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్క సిస్టమ్ ఉంటుంది. ఆ నియమ నిష్టలు పాటిస్తూ ఆ జంధ్యాలు వేసుకుంటూ యజ్ఞోపవేతం వేసుకుంటూ, అంటే ఇందాక నేను ఆయన మాట్లాడిన మాటలు బట్టి ఆయన అభిప్రాయాలు నేను మీకు చెప్తాను, ఇద్దరిని కనెక్ట్ చేయడం ఒక్కసారి కుదరలేదు కాబట్టి. సో అది మా సిస్టమ్, అది దాన్ని ఎందుకు మీరు అవమానపరిచే విధంగా మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు చేసుకోండి, కానీ అవమానపరిచే విధంగా ఎందుకు చేయాలనేది వాళ్ళ ప్రశ్న. మేమైతే అభిమానపరిచినట్టుగా మేమైతే అనుకోవట్లేదండి. అది వాళ్ళ విధానాలు, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అనుసరిస్తూనే ఒక పాట మీ పాటలో విన్నా, మేము కూడా విన్నాము, బాగా బలిసి చొక్కా వేసుకోవు పందికొక్కుల్లా తయారవుతున్నారు అంటున్నారు. ఇది అవమానించినట్టు కదా? అది కాదండి, నేను చెప్పింది ఏంటంటే ఇప్పటికీ కూడా దళితులు గుళ్ళోకి పోని పరిస్థితి ఉంది. మొన్ననే 2 అయ్యప్పలు గుళ్ళోకి పోనీయకుండా అడ్డుకున్నారు. నేటికి ఒక ప్రజాస్వామ్య దేశంలో నేటికి దళితులు అవమానించబడుతున్నారు, కించబడుతున్నారు, ఊరికి వెలివేయబడుతున్నారు, దారుణంగా హత్యలకు గురవుతున్నారు. దీనికి కుల వ్యవస్థ కారణం కాదా? ఇలాంటి దారుణమైన ఒక కుల వ్యవస్థను పెట్టి 100,000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బ్రాహ్మణులు ఈ రోజు మేము అవమానపడ్డామంటే ఎవరికి చెప్తున్నారండి? ఒక అంతరాని వ్యవస్థను క్రియేట్ చేసింది వాళ్ళు కాదా? మరి వాళ్ళకి ఎన్ని క్షమాపణలు చెప్పాలా? వీళ్ళు నేటికి కూడా ఇంత స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా నేటికి అత్యంత దారుణమైన పరిస్థితులలో ఈ రోజు దళిత వర్గాలు బతుకుతున్నారంటే దానికి కుల వ్యవస్థ ప్రధాన కారణం. కుల వ్యవస్థలో అగ్రభాగంలో బ్రాహ్మణులు ఉంటారు, వర్ణ వ్యవస్థలో మొదటి బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళ అగ్రభాగాన్ని నిలబెట్టుకుని కింది వర్గాలందరినీ శూద్రులని, అంతరాయన వాళ్ళని చేసినప్పుడు వాళ్ళ కడుపు మండదా? నిజాయితీని చెప్పానండి. ఫైన్, అంటే మీరు ఇప్పుడు వాళ్ళ పట్ల మళ్ళీ ద్వేషభావాన్ని ప్రబలేలా చేసి
సమాజంలో ఒక రకమైన అస్థిరమైన వాతావరణం క్రియేట్ చేసినట్టుగా అవుతుందంటూ వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళపై కూడా పందికొక్కులు లేదా వాళ్ళని బలిసినోళ్ళు చొక్కాలు వేసుకొని, సరే చొక్కాల సంగతి వదిలేద్దాం, కాసేపు పక్కన పెడదాం, ఆ ఆచారాల వ్యవహారాలు అనుకుందాం. మీరు అంటే వాళ్ళపై ఇతరులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి మేమైతే వాళ్ళ విధానాలని ఇప్పటికి కూడా వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. ఇప్పటికి కూడా వాళ్ళ నిష్పక్షంలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. ఇప్పటికి కూడా అన్టచబిలిటీ పాటించొద్దని వాళ్ళే చెప్పాలి. అర్థమైందా? కాబట్టి వాళ్ళ విధానాలను మార్చుకోమనండి. నా విధానాలు మార్చుకోవాలా లేదా నేను చూస్తాను. అంటే వాళ్ళు విధానాలు మార్చుకోవాలనే మీ అభిప్రాయాన్ని ఇలా పాటల రూపంలో ఇలా అంటే మీకు నచ్చిన, మీకు తోచిన విధంగా దాన్ని ఈ రకంగా పాటల రూపంలో అప్పటిదాకా ప్రచారం చేస్తుంటారా, సర్క్యులేట్ చేస్తుంటారా? ఈ సమాజం మారే వరకు మేము కవితలు రాస్తాము, పాటలు రాస్తాము, పాటలు పద్యాలు రాస్తాం. సరే, అంతవరకు మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ కూడా మీరు అనేది బాగానే ఉంది, మూఢనమ్మకాలని ఎరాడికేట్ చేయాలి, ఆ విశ్వాసాన్ని మనం పారద్రోలాలి, అందరం దాంట్లో కలిసి పనిచేయాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళని కించపరిచే విధంగా, అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ సాహిత్యాల గురించి బ్రాహ్మణులు మాట్లాడే అర్హత బ్రాహ్మణులకు లేదు. ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణేతరులందరి మనోభావాన్ని సర్వనాశనం చేసి ఈ దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ దేశాన్ని ధ్వంసం చేసింది, సామాజిక విధ్వంసం చేసింది. సనాతన ధర్మం పేరుతో మధ్యయుగం లాంటి ఒక దుర్మార్గమైన ఆచారాల్ని నేటికి ఆధునిక సమాజంలో ప్రవేశపెడుతున్నటువంటి బ్రాహ్మణులకు లేదండి. వాళ్లకు స్వాభిమానం గురించి మాట్లాడాలి, ఆత్మ అభిమానం గురించి మాట్లాడే అర్హత బ్రాహ్మణులకు లేదు. నేటికి కూడా చిన్నజీఆర్ స్వామి అతని పాదాలను ముట్టుకొనివ్వడు. ఏంటండి ఆయన పాదాల్లో ఏముంది అంటే మేము దేవుళ్ళమని, దేవుళ్ళ ప్రతిరూపాలమని చెప్పుకుంటే ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుతారు. అంటే ఇక్కడ సరే నేను ఒక మాట అడుగుతున్నా, అంటే బ్రాహ్మణుల పాదాలు ముట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరెందుకు ఆ వ్యవహారాన్ని మీరు పాటిస్తున్నారు? మీరు ఉన్నత విద్యావంతులై సమాజంలో, ఒక మాట నేను ఉన్నత విద్యావంతులై సమాజంలో గొప్పగా తయారవ్వాలనే ఆకాంక్షని, ఆశల్ని మీరెందుకు ప్రోత్సహించట్లేదు? వాళ్ళు అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే, వాళ్ళు అగ్రభాగాన్ని నిలబెట్టుకొని సమాజంపై ఆధిపత్యం చేయడం కోసం మాత్రమే వాళ్ళ కుల వ్యవస్థ కానీ, వర్ణ వ్యవస్థ కానీ, వాళ్ళ పని విధానం కానీ ఉంటుంది. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రైట్, ఎస్, ఎగ్జాక్ట్లీ. సమాజంలో అందరూ సమానమే, నేను కూడా అదే అభిప్రాయానికి వస్తున్నాను. బట్ ఇక్కడ అటు వాళ్ళు ఇటు మీరు ఎవరికి వారు మీ కులాలకు సంబంధించినటువంటి ఔన్నత్యానికి సంబంధించిన పాట పడుతున్నట్టుగా సరే ఎవరికి వారు చేసుకుంటారు అనుకుందాం. ఒక్క నిమిషం అది పక్కన పెడితే, కులాల సంగతి పక్కన పెడితే, మీరు ఎందుకు ఒకవేళ అణచివేయబడ్డా లేదా అనగారిన వర్గాలమని చెప్పుకుంటున్నటువంటి ఎవరైనా కానీ సరే సమాజంలో అది మనం ఎవరు దాన్ని టాలరేట్ చేయకూడదు. కానీ ఎందుకు ఉన్నత విద్యావంతులై, ఎందుకు ఉన్నత స్థానాలకు చేరి దాన్ని మనం రూపుమాపే విధంగా చేయొద్దు? ఆ రకంగా ఎందుకు ఎంకరేజ్ చేయరు? ఈ రకంగా ఎందుకు రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఏంటండి, ఈరోజు శ్రీ చైతన్య, నలంద లాంటి స్కూల్స్, కామన్ స్కూల్స్ కూడా ఉంది. ఇది ఆర్థిక అసమానతల్ని తెలియజేసేటువంటిది. అందరికి చదువుకునే అవకాశాలు ఉంటే చాలా గొప్పగానే ఉంటది. చదువుకోవటం వల్ల, విద్యావంతుల వల్ల వివక్షను రూపుమాపడం అనేది సాధ్యం కాదండి. మీరు ఆ మాట చెప్పడంలో ఈజీగా ఉంటుంది. విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళలో ఇలాంటి దారుణమైన వివక్షత ఉండదు అంటే, ఈ రోజు రాష్ట్రపతి, ఈ దేశ ప్రధాన పౌరురాలైనటువంటి రాష్ట్రపతి ముర్ముని కానీ లేదా గుడిమెట్లు ఎక్కనివ్వలేదు కదా. అంటే ఒక రాష్ట్రపతికి కూడా గుడిమెట్లు ఎక్కే రైట్ ఈ దేశంలో లేకుండా పోయింది. గోవింద్ అంటే ఈ మధ్య కాలంలో ఈయన ఎంపీ ఉన్నాడు కదా, ఇక్కడ అయోధ్య ఎంపీ గారు ఉన్నారు కదా, అయోధ్య ఎంపీ గారిని కూడా మొన్న అయోధ్యలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇన్వైట్ చేయలేదు మోడీ. కాబట్టి ఈ దేశంలో ఎంత విద్యావంతులైనంత మాత్రాన, చదువుకున్నంత మాత్రాన సామాజిక వివక్ష ఉండదు అనేది ఏమి లేదండి.
సరే, అయోధ్య ఎంపీని ఇన్వైట్ చేయకపోవడం రాజకీయ కోణమా లేదా ఇతరత్ర కారణాలా, మనం దాన్ని పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదొకటి పక్కన పెడితే ఇక్కడ మీరు దానికి కులం కోణం రుద్దడమా లేదా అనేది అది మన విచక్షణకు వదిలేద్దాం. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి కోణంలో ఆలోచిస్తే కేవలం కుల వ్యవస్థ కోణంలో పక్కన పెడితే మనము ఇప్పుడున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయాలు కానీ ఈ మొత్తం అన్ని వర్గాలు అందరూ పాలిస్తున్నారు, అందరూ దశాబ్దాల కాలంగా మనం ఇంత దాకా వచ్చాం. దీని అంతటికి ఒక కులమే కారణం కాదు కదా అనేది ఒక పాయింట్ అక్కడ వాళ్ళు రేజ్ చేసేది. దీని అందరికీ మమ్మల్ని బాధ్యత చేసి లేదా మమ్మల్ని మా పరువు తీసే విధంగా ఇలా పాటలు కట్టి పాటల రూపంలో సర్క్యులేట్ చేయడం మంచిది కాదు కదా అంటున్నారు. మరి ఇన్ని రోజుల ఈ పరిపాలనను పాలకులు వీళ్ళందరినీ కూడా సమాజంలో అందరూ భాగస్వాములు అయినప్పుడు అందరూ భాగమైనప్పుడు ఒకరినే ఎందుకు బ్లేమ్ చేయాలనేది ఒక ప్రశ్న. కులం ఆధారంగానే ఈ దేశంలో సామాజిక హోదాలు గౌరవాలు వచ్చాయండి. కాబట్టి ఈ సామాజిక హోదాలు గౌరవాలు ఒక కులం ఇంకో కులాన్ని ఆధిపత్యం చేసుకునే తమ ఆర్థిక లబ్ధి కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి కులం మూలం బ్రాహ్మణిజం ఈ దేశంలో ఉన్నంత కాలం కుల వ్యవస్థ ఉంటుంది, అంతరానితనం ఉంటుంది, అసమానతలు ఉంటాయి. అంటే మొత్తం రూపుమాపాల బ్రాహ్మణిజాన్ని లేకుండా చేయాలా మీ ఉద్దేశం? బ్రాహ్మణిజం నేను బ్రాహ్మణులు అంటలేదు, బ్రాహ్మణిజాన్ని రూపుమాపాలి, కుల వ్యవస్థను ఎత్తివేయాలి. ఈ దేశంలో ఒకే విలువ ఒకే గౌరవంతో బతికే సమాజం కావాలి. ఒక మనిషికి ఒకే విలువ మొత్తం పూర్తి సమాజాన్ని ప్రభుత్వాలను లేదా వ్యవస్థని మొత్తం ఆ కులమే ప్రభావితం చేస్తుందా మీ ఉద్దేశం ప్రకారం? ఎస్, కులమే. భారతదేశం అంటేనే కుల వ్యవస్థ అండి. కులమే ప్రభావితం చేస్తున్నది. వర్ణం కూడా కాదు, కుల వ్యవస్థే ప్రధాన అంశము. కులం పట్టే హోదాలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి. సరే, ఓకే, ఫైన్. పరిపాలనా యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆ ఒక్క పర్టికులర్ కులమే ప్రభావితం చేస్తుంది. దీనివల్లే ఈ సమాజంలో రుగ్మతలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు అనుకుంది. సరే, మీ అభిప్రాయం ఎలా ఉన్నా సరే, బట్ వాళ్ళు పోలీస్ ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. దీనికి ఇవన్నీ మీకు చాలా కామనా, లైట్ తీసుకుంటారా లేదా మీరు ఏమైనా ఎదుర్కొంటారా? మరి అది ఏ రకంగా మీరు వాళ్ళు కేసులు పెడితే మేము వెళ్తాం. అది ఒకవేళ మేము చట్టంలో కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఆ విషయాన్ని మేము కూడా ప్రశ్నిస్తాము. మాకు కోర్టులు ఇవన్నీ కూడా చాలా కామన్ సార్. మాకేమీ ఇబ్బంది లేదు. రైట్. మీరు నాస్తిక సమాజం అని ఒకటి ఉంది కదా, ఫైనల్గా నేను ఒకటి అడుగుతున్నాను. ఈ నాస్తిక సమాజం పేరుతో అంటే ఒక పర్టికులర్ కులాల్ని ఒక పర్టికులర్ కులాన్ని లేదా కులాల్ని టార్గెట్ చేస్తూనే ఇలా మాట్లాడుతూ వెళ్తుంటారా లేదా మొత్తం సమాజాన్ని అందులో సమాజంలో ఉన్నటువంటి మంచి చెడుల్ని మిక్స్ చేసి చెప్తారా? చివరిగా మీరు చెప్పదలుచుకుందండి. నాస్తిక సమాజం అంటేనే దాని ప్రధాన లక్ష్యం కుల నిర్మూలన సార్. నాస్తికత్వం అంటేనే దేవుడు లేడనే అర్థాన్ని ఇస్తుందే కానీ నాస్తికత్వం కుల నిర్మూలన. కులానికి మతానికి దేవుడు కేంద్ర బిందువు. రైట్. కుల వ్యవస్థ మతానికి ఆధిపట్టుగా ఉంది కనుక ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలంటే ఖచ్చితంగానే దేవుడు పేరుతున్న సాంప్రదాయాలు ఇవన్నీ కూడా రూపుమాపాలి. ప్రజలు సామాజిక చైతన్యం వల్లనే ఇదంతా సాధ్యపడుతుందని మేము భావిస్తున్నాం సార్. రైట్. అయితే ఎలాంటి పర్యవసానాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? 100% సార్. రైట్ సారయ్య గారు, మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తం మీద నాస్తిక సమాజానికి సంబంధించినటువంటి బాధ్యుడు సారయ్య బ్రాహ్మణులను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా పాటలు పాడారంటూ బ్రాహ్మణ సంఘాలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇంతకైనా ఏం పాట పాడారు, తర్వాత వీళ్ళు ఎలాంటి ఫిర్యాదులు చేశారో మళ్ళీ ఒకసారి చూద్దాం. బ్రాహ్మణులు అంగి దొడుక్కోడు, మరి మాకేమో లేక దొడుక్కోము, వాడు బలిసి దొడుక్కోడు. అంగి దొడగవెందుకయ్య ఓ పనయ్యో, నువ్వు జందెం ఎందు కొదలవయ్య ఓ పనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పనయ్యో, అయ్య ఓ పనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పనయ్యో, నువ్వు జందెం ఎందు కొదలవయ్య ఓ పనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పనయ్యో, నువ్వు జందెం ఎందు కొదలవయ్య ఓ పనయ్యో. పచ్చి కొబ్బరి పాలు తాగి పేనిక నిగలాడుతుంటే బలంత కడుపుతోటి పరివర్తల బయటికొస్తావు. ఊరంతా నొరు నిండా అయగారని మొక్కుతుంటే ఆశీర్వాదం కొడకని ఆడిస్తావు తలగాని నమస్తంటే ఓప పనయ్యో, తాత ముల్ల ఎంబోతది ఓప పనయ్యో. అంగి దొరగవెందు
ఎందుకయ్యవో పవనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్యవో పవనయ్యో అంగి దొరగవెందుకయ్యవో పవనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్యవో పవనయ్యో తెల్లార తెల్ల కళ్ళ సన్నీళ్ళతో స్నానమాడి పొడి పట్టడు విండుకొని మడిగట్టుగా గుడికి పోయి అర్చన శ్లోకాలు చదివి హారతి నైవేద్యమిచ్చి అలసిపోయినట్టు నీవు అరే ఎవరైనా తట్టబార పడితే అలసిపోతాడు వీడు ఆరతిత్తనే అలసిపోతున్నాడు అలసిపోయినట్టు నీవు ఓపనయ్యో నీ అపాసపాలెందుకయ్య ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో అలా ఇంటితనం మంచిదని ఈడు జోడు వలస కలిసి పెళ్లి కాయము చేయక పేరు బలం వడగవస్తే పావంటివి పిలగాడు కప్పంటివి ఇనప పాదముంది అత్త ఇంటికి అపశకనమంటివి శుభమని లగ్నం అడుగొస్తే ఓపనయ్యో నువ్వు అశుభంగా విఘ్నం చేస్తేవి ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో అదే చప్పడి పప్పన్నం అంటే చప్పున భోంచేస్తావాట పొద్దున్న పలహారం పులిహోరత చేస్తావట అదే గద్భోజనం అంటే ప్రతి ముద్దామృతమే నాట అవు నెయ్యి లడ్డూలంటే ఓపనయ్యో సాగు పాడలున్న లేట ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో నవగ్రహాల పూజ కొరకు నవధాన్యం తెమ్మంటావు శనేశ్వరుడు స్నానమాడ నూనెగార వయ్యంటావు అంజనేయుల స్వామిని ఆడోళ్ళు ముట్టద్దంటావు గుమ్మి కింది పందికొక్కులా ఓపనయ్యో నువ్వు దోసుకు తినుడే గదరా ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో అంగీ దొరగవెందుకయ్య ఓపనయ్యో నువ్వు చంద్రమెందు పొదలవయ్య ఓపనయ్యో ఒక బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా ఆ జీడి సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడాడండి. ఎవరిచ్చారండి ఆ హక్కు? ప్రజాస్వామ్య దేశం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం, పాటలు పాడటం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం.